ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మళ్ళీ తిరిగి మనము ప్రభు సముఖములో మన వాక్యం వినటానికి సంసిద్ధంగా ఉన్నాం. దేవుడు మనల్ని ఆయన వాక్యం ద్వారా నిండైన మనము నోటి నిండా నవ్వు ఉండేలాగున్నా హృదయంలో సంతోషము కలుగుటకు దేవుడు మనతో మాట్లాడాడు. మనని ఆయన రక్తం ద్వారా కడగబడి సంపూర్ణమైన ఆ యొక్క ఇస్సాకు వాగ్దానం మన జీవితంలో అనుభవించుటకు, మనకు బదులుగా క్రీస్తు ఆ దుఃఖము ఆ వేదన తీసుకుని ఆయన సంతోషం ఆయన నవ్వు మనకు నిండారుగా ఇవ్వటకు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఆ నవ్వుతో ఆ సంతోషంతో దేవునికి స్తుతి ఆరాధనగా ఆనందంగా ఆయనకు ఆలపించి ఆయనకు గణపరిచే విధంగా ఆలపించి ఆయన మహిమపరచాం. ఇప్పుడు తిరిగి మళ్ళీ దేవుని యొక్క సంకల్పము ఏర్పాటు మన జీవితంలో నెరవేర్చబడటకు, ఆ సంతోషం పరిపూర్ణంగా కలుగుటకు, ఆ నవ్వు నిండుగా మన జీవితంలో స్థిరపరచబడుటకు ప్రార్థనపూర్వకంగా వాక్యం విందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రండి, యాకోబు పత్రిక యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దామా? సకలాశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. మా జీవితంలో అయా దుఃఖానికి, బాధకు, వేదనకు ఉన్నటువంటి కారణమంతా, ఆ మూలమంతా తొలగించే విధంగా నీ పైన వేసుకొని నీ ఆశీర్వాదము కలిగిన సంతోషము ఆ యొక్క మా జీవితంలో నిండైన నవ్వు కలుగునట్లుగా మా జీవితంలో ఆశీర్వదించలకే వందనాలు. అందు నిమిత్తం తండ్రి కృతజ్ఞత కలిగి స్తుతి ఆరాధన ఆపాదించామయ్యా. ప్రభు కానుకలు అర్పించే భాగ్యము పొందుకున్నాం తండ్రి. అయా ఈ సమయంలో ప్రభు స్తోత్రము తండ్రి, మా జీవితంలో అయా నిలకడగా ఉండి తండ్రి నీ మాటలు విశ్వాసంగా విని ఆ కార్యరూపం దాల్చే విధంగా నడిపించబడటానికి నీ పరిశుద్ధాత్మ చేత మనల్ని స్వాధీనపరచుకునమని అయ్యా వినుమట్టుకు విని తండ్రి, విశ్వాసం అయితే మాత్రము దేవుని మీద ఉండదని చెప్పి నీ మాటలు క్రియల రూపకంగా చేయకపోతే మేము రక్షింపబడతామా అని ప్రశ్నార్థకంగా ఎదురవుతున్న విధానములో జవాబుగా ప్రభువా, క్రియలు కలిగిన విశ్వాసము కలిగి క్రియలతో సాగి ఆ రక్షణ భాగ్యాన్ని అనుభవించుటకు కృప చూపడమని ప్రార్థన చేస్తున్నాం. మాకిచ్చిన గొప్ప వాగ్దానము యొక్క ఫలము అనుభవించాలయ్యా. మేము దీవించబడాలి తండ్రి. పరిపూర్ణంగా మేము అన్ని విధాలుగా మేము వర్ధలింపబడే విధమైన దీవెన మా జీవితంలో కావటానికి ఈరోజు ప్రభువా నీ సేవకుని మరుగుపరుచుకొని మాతో మాట్లాడుతున్నామని నమ్ముచున్నాం తండ్రి. నీ కృప నియంత్రణ ఉండునుగాక. నీ వాగ్దానము తండ్రి మేము అనుభవించాలి. అది క్రియల రూపకంగా విశ్వాసముతో క్రియలతో నడిపించబడే ఆ భాగ్యం మాకు ప్రసాదించబడటకు మేము మాతో మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, యాకోబు భక్తుడు చెప్తున్నాడు, సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? మన జీవితంలో కూడా దేవుని మాటలు విన్నప్పుడు నాకు విశ్వాసం ఉంది అంటాం, దేవుని మీద విశ్వాసం ఉందని చెప్తాం. మరి ఆ మాటలు విన్న మనము క్రియలు లేకపోతే రక్షింపబడుతుందా? ప్రయోజనం ఉంటుందా? రక్షింపబడటానికి సాధ్యమా? రక్షింపబడే విధంగా ఉంటామా? ప్రయోజనకరంగా ఉంటామా రక్షణలో అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము చాలా మటుకు విశ్వాసం ఉన్నదని చెప్తాము, క్రియలు లేకుండా ఉంటున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
ఒకడు మీ దగ్గరికి దిగంబరిగా, అంటే బట్టలు లేనివాడుగా, బట్టలు చినిగిపోయినట్టుగా మీ దగ్గరికి వచ్చి, అయ్యా నాకు బట్టలు, భోజనం లేదు అని చెప్పి మీ దగ్గరికి వస్తే, దేవుడు ఉన్నాడు నీకోసం ప్రార్థన చేస్తాను, విశ్వాసంగా బ్రతుకు అని చెప్పి, నీకు దేవుడు బట్టలు ఇస్తాడు చూడు, నీకు భోజనం పెడతాడని చెప్పి అతను ఉత్త చేతులు పంపిస్తే అది ఏమన్నా విశ్వాసం యొక్క ఫలమా? అది వేషధారమైనటువంటి విధంగా ఉంటుంది కదా. విశ్వాసం నీకున్నది, విశ్వాసంగా చెప్పుతున్నావు. ఆ చెప్పుడుకు మరి ఆ దిగంబరిగా వస్త్రహీనుడిగా వచ్చిన వ్యక్తికి బట్టలు ఇస్తూ భోజనం ఇస్తూ ఉంటే అది విశ్వాసంతో కూడిన క్రియల ఫలము నువ్వు అనుభవించగలుగుతావు. హల్లెలూయా. విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు లేకపోతే విశ్వాసం ఒంటిగా నిలబడి దానికి ఫలితము ఉండదు అంటున్నాడు. చూడండి 17వ వచనం. అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును, అంటే చచ్చిపోయినట్టే. నీకు విశ్వాసం ఉంది, క్రియలు లేవు, భాగ్యమని. విశ్వాసం ఉంది, క్రియలు లేకపోతే చచ్చిపోయిన దాన్ని అవుతావు, మృతం, డెడ్ బాడీ లాగా అవుతామట. విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా ఈరోజు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. విశ్వాసం అందరికీ ఉన్నది, దేవుని మీద విశ్వాసం ఉంది అంటాను, క్రియలు కనబడవు. అప్పుడు మనం వ్యర్థమైపోతామట. 20వ వచనం ఏముంది? వ్యర్థుడా క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? వ్యర్థుడా, వ్యర్థమైపోతాం క్రియలు లేకపోతే, మృతం, చచ్చిపోయినట్టే. 26వ వచనం. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలేని విశ్వాసము మృతము. క్రియలు ఉండాలి, అనుసరణ ఉండాలి. దేవుని మాటలు వింటున్నావా విశ్వాసంగా? అయితే దాని ప్రకారంగా జీవించు, ఆ క్రియలు కలిగి జీవించు, అనుసరించు, పాటించు, నడిపించబడవు, నడువు, ఆ క్రియల యందు నడువు. ఆ క్రియలు కలిగి ఉంటే నీకు జీవం వస్తుంది, నీకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. చాలా మట్టుకు విశ్వాసం ఉందంటారు, క్రియలు ఉండవు. మరి క్రియలు ఉండి విశ్వాసం లేకపోతే అది కూడా మృతమే. క్రియలు కలిగి విశ్వాసం లేకపోతే అది కూడా ఏ ఒక్కటి లేకుండా అది మృతమే అవుతుంది, డెడ్ బాడీ, వ్యర్థమైపోతుంది, వ్యర్థుడా ఉంటున్నాడు. ఆ విశ్వాసము కలది అని క్రియలు లేకపోతే ఆ విశ్వాసం నేను రక్షింపగలదా అన్న ప్రశ్న వస్తుంది. మరి క్రియలు ఉన్నాయి, విశ్వాసం లేకపోతే అది కూడా మృతమే. విశ్వాసం ఉన్నది కానీ విశ్వాసము లేదు కానీ క్రియలు ఉన్నాయంటే నువ్వు చేరవలసిన గమ్యము చేరుకోలేవు. హల్లెలూయా. ఈ రెండు ఉండాలండి మనిషికి. రెండు కళ్ళతో సమానం అన్నట్టు, ఒక కన్ను విశ్వాసం, ఒక కన్ను క్రియలు. హల్లెలూయా. ఒక కన్ను ఖరాబ్ అయితే ఒక గుడ్డి కన్నుతో మెయింటైన్ చేయొచ్చు, కానీ విశ్వాసము ఉన్నది నాకు క్రియలు లేకపోతే అది గుడ్డి కన్నులాగా మేనేజ్ చేసినట్టుగా మేనేజ్ చేయొచ్చు అని అనుకునే అవకాశం లేదు. ఒక కన్నుపోతే ఒక కన్నుతో మేనేజ్ చేయొచ్చు కదా, కానీ విశ్వాసము ఉన్నది క్రియ లేకపోతే మృతమే, చచ్చిపోయినట్టే, జీవం లేదు. యేసు ప్రభు మృతులకు దేవుడా సజీవులకు దేవుడు? చెప్పండి. సజీవులకు దేవుడు, ఆయన జీవించేవాడు కనుక. మృత దేవుడు దేవత ఎవరు? సాతాను. కాబట్టి సాతాను చాలా మోసగిస్తాడు తెలుసా. విశ్వాసం నీకు ఉన్నది కానీ క్రియ లేదు అనేది ఈ బుద్ధి, దయ్యముల విశ్వాసం. హలో, నేను మొన్న చెప్పాను, నేను ఈ వాక్యం చెప్తా అని. అందరికీ దయ్యముల విశ్వాసం ఉందట. అంటే దయ్యముల విశ్వాసం ఉంది, దయ్యం విశ్వాసం ఉందని చెప్పినప్పుడు మనకు అవక్క అవుతాం. అవునా, దయ్యం విశ్వాసం ఉందా నాకు, మాస్టర్ గిట్లనే మాట్లాడుతా అనిపిస్తుంది.
కానీ వాక్యం చూసినప్పుడు మీకు నిజంగా యథార్థవంతులైతే పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకుంటారు, ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే దేవుడు ఒక్కడు అనేది మనమే నమ్ముతున్నాము. ఇందాక ఉదయకాలంలో అద్వితీయ అన్నప్పుడు దేవుడు ఇద్దరు కాదు ఒక్కడే అన్నాం కదా. దేవుడు ఒక్కడే మనం నమ్ముతున్నాం, మనం విశ్వసిస్తున్నాం, దయ్యాలు కూడా విశ్వసిస్తున్నాయి. దేవుడు ఒక్కడని చెప్తున్నా, ఆ ఒక్కరి దేవుడిని బాగుగా ఎరుగును. ఏంటి? దయ్యాలు. ఆ దయ్యాలు ఆ దేవుణ్ణి ఎరుగుతాయి, తన దేవుణ్ణి నమ్ముతున్నాయి, విశ్వసిస్తున్నాయి. యేసయ్య నీవే దైవ రక్షకుడవు, సర్వోన్నతుడు, దేవుని కుమారుడవు, నువ్వు దేవుని పరిశుద్ధుడవు అని చెప్తాయి దయ్యాలు అని గజగజ వణుకుతాయి. మనకు వణుకుందండి, విశ్వాసం ఉంది. వాటికి విశ్వాసముతో నమ్మకంతో పాటు ఏమైతాయి? గజగజ వణుకుతాయి. మరి మనము కూడా విశ్వాసం ఉండదని చెప్పి క్రియలు లేకుండా దేవుడు గొప్ప దేవుడు మనకున్నాడు, తన దేవుడు ఉన్నాడు, తన నుండి వచ్చిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సర్వోన్నతుడు దైవ కుమారుడు రక్షకుడని మనకు తెలుసు. ఆయన ఏదో విశ్వసిస్తున్నాం, కానీ ఆయన చెప్పినట్టుగా మనం చేయకపోతే సేమ్ దయ్యం విశ్వాసం మనకున్నట్టు పడదు. అంటే దయ్యము పక్షం వెళ్ళిపోతుంది, దయ్యం వైపుగా పోతాం అన్నమాట, దయ్యాల పాలవుతాం. మన రక్షణ పొంది ఆయన ఏదో విశ్వాసం కలిగిన మనము దయ్యం పాలవుతుందా మన భక్తి? అదెంత విడ్డూరం, ఎంత ఘోరమైన విషయము చెప్పండి. చదవండి 19వ వచనం. దేవుడు ఒక్కడే, 2వ అధ్యాయము యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే, నీవు నమ్ముచున్నావు, అలా నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దానికి ఇంకా ఎక్స్ట్రాడినరీ ఒకటి ఏంటి చెప్పండి? వణుకుచున్నాయి. మనం నమ్ముతున్నాం కానీ వణుకుతలేవు. ఆయన ప్రేమగల దేవుడు కదా, ఆయన కృపగల దేవుడు కదా అని చెప్పి దేవుడు ఏమైనా భయంకరుడా అని చెప్పి మనము అంటే భయంకరుడే దేవుడు, ప్రేమగల్లవాడే, దయగల్లవాడే, కానీ ఆయన గొప్ప ఉన్నతమైన వాడు కదా. ఆయన ఎందు మనం భయభక్తులు కనపరచండి. దేవుని బిడ్డలుగా ఉండే తండ్రి అంటే భయం ఉండాలి, ప్రేమతో కూడిన గౌరవంతో కూడిన భయం ఉండాలండోయ్. కనుక విశ్వాసముతో పాటు వాటికి నమ్మకంతో పాటు వణుకుతున్నాయి. నీవు కూడా విశ్వాసం ఉన్నదా? మంచిదే, నమ్ముట మంచిదే, దేవుడు ఒక్కడు ఉన్నాడని. దయ్యాలు నమ్ముతున్నాయి, మరి నువ్వు కూడా వణుకుతున్నావు, అవి కూడా వణుకుతున్నాయి. కానీ అవి దయ్యాలు చెబితే వినవు, దేవుని మాట లోబడవు, దేవుని చిత్తం జరిగించదు. అడ్డం దేవుడు ఒకటంటే ఒకటి చేస్తాయి. కాబట్టి మన భక్తి దయ్యాల భక్తి వైపున పోతుందా అని ఈరోజు మనం చెక్ చేసుకోవాలి. మనం ఎందుకు నిరాశ నిస్పృహలతో ఉండాలి? గొప్ప దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము, ఇలా నడుస్తే నీకు ఫలితం ఇస్తాను బిడ్డ, ఆస్వాదిస్తానని చెప్పాడు. ఇప్పుడు చూడు, మన పిల్లలు కానీ వాళ్ళని పెంచి బాగా చదువు బిడ్డ, నీకు అన్నీ కొనిస్తాను, చదవకపోతే కొనిస్తానండి. ఒకరు కొనిచ్చినా వాళ్ళు ఆడైపోయి అంత లడ్డు తయారైపోయి రేపు 10 మంది కూడా అంటారు, నువ్వు ఇచ్చిన లాడే, నువ్వు ఇచ్చిన అధిక ఆరామమే, అన్ని కొనిచ్చిన వయసుతో చూడకుండా ఏది అడుగుతే అది కొనిచ్చావు. అది చదువుతున్నాడా లేదా, చదువును బట్టి అన్నా కొనియచ్చు కదా ప్రోత్సాహకరంగా. కనుక దేవుడు దేవుని మాట నీ విన్న కొలది నిన్ను ఆస్వాదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు. హలో, నా వైపు చూడాలి అందరూ. అభిషేక్, సురేందర్ బ్రదర్, రమేష్, సన్నీ, రిషి, విక్కీ, అందరూ, జాన్, సంతోష్, నా వైపు చూడాలి. నా వైపు చూడాలంటే దేవుని వాక్యము వినటానికి నా వైపు చూడాలి. హల్లెలూయా. ఎవరు ఇప్పుడు ధ్యానించద్దు. మహేశ్వరమ్మ ఇప్పుడు కాదు ధ్యానించేది ఇప్పుడు కాదు, తర్వాత ధ్యానించడు. కానీ ఇప్పుడు మాత్రం వాక్యం వినుకుంటూ ధన్యులు కావండి. ఇలాగా చాలా మట్టుకు చేస్తున్నాం. ఒకరోజు యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు
సమాజ మందిరములో అధికారపూర్వక వాక్యం చెప్తున్నాడు. అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు సమాజ మందిరంలో. అపవిత్రాత్మ పట్టిన ఒక దయ్యం పట్టిన ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చాడు, అధికారపూర్వక వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యము చెప్పినప్పుడు ఎవరిని మొహమాటం లేదు. ఇంతకుముందు బిర్యానీ, ఇంతకుముందు లడ్డూలు, ఇంతకుముందు పాయసం, సేమియా పాయసం ఇచ్చిన అది ముఖస్థుతి చేస్తలేడు. ముఖం ముందటనే ఏం చేస్తున్నాడు? అధికారపూర్వకంగా ఎవరి ముఖస్థుతి చేయకుండా అధికారపూర్వక సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన బోధ చూసి అందరూ ఆశ్చర్యపోయారన్నమాట. ఇక్కడ పరిసయ్యులు కానీ, సద్దూక్యులు కానీ, హెరోదీయులు కానీ అధికారంగా బోధించరు, అనాధికారంగా బోధించే విధంగా ఉంటుంది. కానీ ఈయన అధికారంగా బోధించడం వల్ల అందరూ ఆశ్చర్యపోతున్న ఆ సమాజ మందిరంలో ఒక్కసారి ఆ అపవిత్రాత్మలు పట్టినటువంటి ఒక దయ్యం పట్టిన ఒక వ్యక్తి వచ్చి యేసయ్యకు ఎదురుపడ్డాడు. ఓ దేవుని పరిశుద్ధుడైనా యేసయ్య, నువ్వు దేవుని పరిశుద్ధుడు నేను ఎరుగుదును అంటున్నాడు. దయ్యాలు ఏం చేస్తున్నాయి? యేసుప్రభును నువ్వు దేవుని పరిశుద్ధుడవు అంటున్నాయి. చదువుదామా? లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయం 32 నుంచి 34 చదవండి. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక ఆయన బోధకు వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడు అయిన యేసు, నాతో నీకేమి? మమ్మల్ని నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును. నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసి సరిపోయింది. అందుకు యేసు ఆ మనిషి నుండి దయ్యమును ఎల్లగొచ్చాడు. అప్పుడే వచ్చినవా నన్ను మమ్మల్ని బాధించటానికి? నజరేయుడైన యేసు, నేను ఎరుగుదునయ్యా, నువ్వు దేవుని పరిశుద్ధుడవు అంటున్నాయి. దయ్యం అంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభుని గుర్తెరిగినే అండి, యేసుప్రభుని గుర్తెరిగి యేసయ్యను ఎదుర్కొని భయపడుతున్నాయి. అప్పుడే నన్ను బాధించడానికి వచ్చావా? అప్పుడే మమ్మల్ని నరకంలో పడేయటానికి, పాతలో పడేయటానికి వచ్చావా? అయ్యా, మాతో నీకేం పని అయ్యా, మేమేమన్నాం నిన్ను అని మొరపెట్టుకుంటున్నాయన్నమాట. గజగజ వణుకుతూ మమ్మల్ని ఇప్పుడే ఎల్లగొట్టద్దు, మా సమయం ఇంకా రాలేదన్నట్టుగా వణుకుతున్నాయండి దయ్యాలు యేసుప్రభుని చూసి. మన విశ్వాసం ఇట్లనే ఉంటే దయ్యానికి మనకు తేడా లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, విశ్వసిస్తున్నాయి. యేసయ్య అంటే వణుకుతాయి, యేసయ్యను ఎరుగుతాయి. మనం యేసయ్యను ఎరుగుతలేము, ఇంకా ఆయన గుణగణాలు మనం ఇంకే ఎరుగుతలేమో, గ్రహిస్తలేమో, అనుభవిస్తలేకుండా పోతున్నాం. హల్లెలూయా. యేసు ప్రభు ఇట్లనే పరిచర్య చేసి గలిలయ సముద్రము ఒడ్డున ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వచ్చాడు. అక్కడ గొప్ప సమాధులు ఉన్నాయి. ఆ సమాధిలో ఒక వ్యక్తి దయ్యం పట్టినవాడు, అపవిత్ర ఆత్మ పట్టినవాడు, ఏమాత్రం ఎవ్వరు కూడా అతని సాధన చేస్తలేరు, సాధువు చేసుకుంటలేరు, అంటే మంచితనము మలుచుకుంటలేరు, అతన్ని చెప్పినట్టుగా చేసుకుంటలేరు. అంత ఉగ్రంగా ఉన్నాడు అనమాట. ఆ సమాధి వైపున ఎవరు పోరు అన్నమాట. ఆయనను సంఖ్యలు బంధిస్తలేరు, సంఖ్యలు చేతులకు కాళ్ళకు కట్టినా సాధ్యమవుతుంది, తెంపుకుంటున్నాడు. అంత ఉగ్రంగా ఉన్నాడు. అందుకోసం ఆ ప్రాంతం పోవటానికి భయపడతారు అందరు. దయ్యాలు ఎక్కువ శాతము ఏడుంటాయండి?
సమాధుల్లో ఉంటాయని మనకు ఒక నమ్మకం కదా. చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలయ్యి గారు, చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద దయ్యాలు తిరుగుతాయన్నమాట, మోసం చేయటానికి, మనుషులను తప్పుదారి పట్టడానికి. అందుకు సమాధుల్లో ఆ వ్యక్తి పోయాడు, దానికి నివాసం. ఎందుకంటే వాడు మృతులకు దేవత కదా, దయ్యము కదా. మృత్యువు దయ్యమే కదండి. అందుకోసం మృతులు ఎక్కడ బాతి పెడతారో అక్కడ ఉంటాయన్నమాట, చెక్కలు కొడతాయన్నమాట. హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు గారు, చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద దయ్యాలు తిరుగుతాయన్నమాట. ఎల్లమ్మను, మాంకాలమ్మను, అది ఏదో ఒకటి మొత్తం. అంటే పేర్లు చెప్తున్నాను, అయితే దేవతలు కాదు, అది వాళ్ళ వేరు విషయము. నేను ఏ దేవతను నేను కించపరిచే విధం కాదు. మనుషుల పేర్లు, నరసయ్య పేరిట, మల్లయ్య పేరిట, వెంకయ్య పేరిట, మల్లమ్మ పేరిట, అనేక పేరిట తిరుగుతాయి అన్నమాట దయ్యాలు. సమాధి మనుషులు భయభ్రాంతులు చేస్తాయన్నమాట. అట్లాగా సమాధుల పట్టు తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ వరంగల్ కోటలో, ఈ పడమర కోట కదా, అది పడమర కదా, అది ఇది తూర్పు కదండి, తూర్పు కోట, అది పడమర కోట. పడమర కోట కింది సైడుకు సమాధులు ఉన్నాయండి. కింది సైడు అదే ఇప్పుడు మసీదు, అదే ఏంటిది మసీదు లేదా దర్గా, దర్గా పక్క పోయి అన్ని సమాధులు లేవండి కిందికి. ఆ సమాధుల్లో ఒక వ్యక్తి, అదే మన అంతకుముందు ప్రార్థనకు వచ్చేది ఆంధ్ర నుంచి వెళ్ళి, నెల్లూరు నుంచి వెళ్ళి, వెంకటేశ్వర్లో ఒక చెల్లె, బుచ్చమ్మ వాళ్ళ చెల్లె, బుచ్చమ్మ వాళ్ళ చెల్లె చెంపట్టుకుని పోయింది సమాధుల వైపు. నవ్వుతుంది, చెంపట్టుకుని పోయిందంటే అంటే మీకు అర్థమైంది కాబట్టి అటు అటు పోయింది, బహిర్భూమికి పోయింది. పోయేప్పుడు మంచిదే పోయింది, వచ్చేటప్పుడు ఇక చూడు కళ్ళు ఎర్రగా, ముఖం చేంజ్ అయిపోయింది మొత్తం. కథము ఆ చెంబు మంచిగా తీసుకపోయింది. ఆ చెంబు ఒడగొట్టి ఇప్పుడు ఒక దూరంగా ఉన్నప్పుడే జాలారి ఉంటుంది కదా, అని శుభ్రంగా పెట్టాలి కదా, ఇట్లా ఇసిరేసింది, చెప్పులు అటు ఇటు చేసేసింది, మొత్తం సంవత్సరం పడిపోయింది అంటుందన్నమాట. మామూలు లేపితే ఇందురా అని మీద పడుతుందన్నమాట. ఆ దెబ్బతో నాకు ఫోన్ చేసారు, పోయినా. మామూలుగా ఉంటేనేమో ఏం సపోర్ట్ చేస్తలేదు, ప్రార్థన చేసిన కొద్ది లేచి నేను పోను పోయటానికి వచ్చినా వెళ్ళగొడుతున్నాను. అరే మీరు ఫాస్ట్ తీసుకొచ్చిరా అన్నీ చెప్తుంది అనమాట. ఫాస్ట్ ప్రార్థన చేసిన పోను అంటుంది. అప్పుడు ఉపవాస ప్రార్థన పెట్టాం. ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు అప్పుడు చెప్పిందన్నమాట, పలాని ఆ ప్రాంతంలో కొంచెం మరుగుంది, ముళ్ళ చెట్లు ఉంది, ముళ్ళ కంచె ఉంది, ఆ సమాధుల పక్క పొంచి అక్కడ ఒక వరలక్ష్మి ఎవరో ఆత్మహత్య చేసుకుందట. ఉరిపెట్టుకుంది ఆ చెట్ల కింద. ఏంటది గుబురుగా ఉంది, అక్కడ ఏమంటారు గుబురుని ఏమంటారు, బుష్, పొదలాగా ఉందన్నమాట, మరుగులా ఉంది. కాబట్టి ఎవరు ఏం చూడలేదు. ఆ ఉదయకాలంలో కనిమస్కో ఎప్పుడో ఆమె ఆత్మహత్య చేసుకుంది, ఏదో కుటుంబ సమస్యలను బట్టి. ఆడిపోయి ఆ దయ్యం పట్టిందని చెప్తుంది. నిజంగా అందరూ చూస్తే ఆ చచ్చిపోయిన ఆమెనే పట్టింది అనుకుంటారు. కాదు, ఈ మన హిందువుల్లో కూడా అదే నమ్ముతారు. కాదండి, చచ్చిపోయిన వాళ్ళు ఎప్పుడు కానీ దయ్యాలు కాలేరు. వాళ్ళ పడిపోయిన దయ్యాలు వాళ్ళ పేరుని తిరుగుతుంది అన్నమాట. ఒక పేరు కావాలి, దానికి ఐడెంటిటీ లేదు కదా, దానికి గుర్తింపు లేదు కదా, దయ్యాలకు పేర్లు ఉండవు కదా. కనుక చనిపోయిన ఆమె పేరు మీద తిరుగుతుంది అన్నమాట దయ్యం. ఆ దయ్యం పట్టింది. ఇప్పుడు పలాని వాళ్ళు నన్ను పంపించాలంటే నాకు ఒక గొర్రెను కావాలంటుంది. గొర్రె కావాలి నీకు, నాకు గొర్రె అనిపిస్తే పోతా అంటుంది. గొర్రె కాదని చెప్పి మంచిగా ప్రార్థన చేసిన కొద్దీ నిప్పులు తన మీద పడుతున్నట్టుగా కేక పెట్టి
దేవుని శక్తిని వల్ల ఏమైంది తెలుసా? విలువలాడి నన్ను బాధించొద్దు, నన్ను కష్టపెట్టదు, నన్ను బాధించొద్దని వెళ్ళిపోతా కానీ నన్ను యేసు నామములో ప్రార్థన చేయకుంటుంది. ప్రార్థనలో శక్తి ఉందండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు నామములో శక్తి ఉంది. యేసు నామములో ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు నామములో శక్తి ఉంది. మళ్ళీ ఉత్తపచ్చోళ్ళు యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తానంటే పోను. ఎందుకు ఏమంటే తెలుసా? యేసయ్య నాకు తెలుసు. యేసును సేవించిన సేవకులు, భక్తులు నాకు తెలుసు. అంటే ప్రార్థించే వాళ్ళ బాగా తెలుస్తుంది. అది ప్రార్థించకుండా, దేవునితో సహవాసం లేకుండా, వాక్యం చదవకుండా, ఇదేదో కొంచెం మంత్రంగా ఉంది, యేసునామం అనగానే మంత్రదండం నాకు చేతిలో ఉన్నట్టుగా నేను ఎప్పుడే శాసిస్తున్నా అంటే అది ఏమంటుంది? అందరినీ తెలుసు కానీ నువ్వేంది పెద్దగా నా మీద అధికారం చెలాయిస్తున్నావు, నీకు ప్రార్థన శక్తి లేదు, వాక్యము లేదు అని చెప్పి రివర్స్ గేర్ మన మీదకి వచ్చి లోబర్చుకొని మనల్ని గాయం చేస్తుంది, మనల్ని నాశింపజేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అపోస్తల కార్యము 19వ అధ్యాయము, అపోస్తల కార్యము 19వ అధ్యాయము 14వ వచనం. యూదుడైన ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి లొంగదీసి లోపరుచుకొని గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి పౌలు శిల వెళ్ళి సువార్త చెప్తూ ఆడ ఉన్నటువంటి వాళ్లకు దయ్యాలు పట్టిన వాడిని వెళ్ళగొడుతున్నారు అనమాట యేసునామంలో. వీళ్ళు చూసిరు ప్రధాన యాజకుడు, ఆ దేవత యాజకుడు యొక్క కుమారులు చూశారు. ఒక దేవత, అరే మన తండ్రి మంత్రగాడు కదా, ఇంకా గొప్ప మంత్రగాడు, పచ్చి మంత్రగాడు, పెద్ద మంత్రగాడు లాగా వీళ్ళు ఉన్నారే, కేవలం వీళ్ళు ఏం చేస్తున్నారు? మా తండ్రి వల్లించినట్టుగా మంత్రాలు చేసినట్టుగా చేస్తలేరు వీళ్ళు. కేవలం యేసునామం అనగానే దయాలు పోతున్నాయి. అదేదో మనమే ఉచ్చరిద్దాం యేసునామం అని చెప్పి వీళ్ళు ఏం చేసింది? 4 కొడుకులు అచ్చిన దయ్యం పట్టిన వారి మీద చేతులుంచి యేసునామంలో పో దయ్యం అంటే ఆ దయ్యం మీదకి వచ్చి ఏమంటే తెలుసా? యేసయ్య తెలుసు మాకు, యేసయ్యని మాకు తెలుసు, యేసయ్యని సేవించిన పౌలు తెలుసు, పౌలు శిల తెలుసు. నువ్వెవడురా నన్ను ఎలగొట్టానికి? నేను ఎరగను, నీకు అంత దమ్ముందారా నన్ను ఎలగొట్టానికి అని చెప్పి అతని మీద పడి లోబర్చుకొని లొంగ తీసుకొని దిగంబరులకు బట్టలు లేక చేసి గాయం చేసి ఉరికితే బతికితే అంటే ఇక వదిలిపెట్టదు. ఇక అందుకోసమే యేసునామము ఉచ్చరించగానే దయ్యాలు ఎద్దరిల్లి పారిపోతాయి. యేసునామం అంత గొప్పది, పవర్ఫుల్. దయ్యాలు వణుకుతాయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సేవకులకు వణుకుతున్నప్పుడు యేసుప్రభు వణకవా? అదే ఇప్పుడు సమాధిలో ఒక సంఖ్యలతో బంధించబడినప్పుడు ఒక వ్యక్తి ఎంత బంధించినా ఆ సంఖ్యలు తెంపుకుంటున్నాడు. ఎంత బలం కావాలి చూడండి. దయ్యం మీదకి వస్తుంది కదా, ఆ దయ్యం బలముతో చేతుల సంఖ్యలు ఒడగొట్టుకుంటున్నాడు. అలాగనే కాళ్ళకు సంఖ్యలు ఒడగొట్టుకుని కాళ్ళకు చేతులు గాయాలు చేసుకుంటున్నాడు, రాళ్ళతో కొట్టుకుంటున్నాడు. ఆ పర్వతం మీద తిరుగుతూ ఆ నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆ సమాధులు తిరుగుతూ గాయ గతరగలం చేస్తున్నాడు, కేక పెట్టుకుంటూ తిరుగుతున్నాడు. ఆ ప్రాంతంలో యేసు ప్రభు వెళ్తున్నాడు. ఆ గలీల సముద్రం దాటి అద్దరి నుంచి వెళ్తున్నప్పుడు ఇతడు తచ్చాడిండు, ఇతడు ఎదురుపడ్డాడు. ఆ వాక్యం చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. మొదటి 2 వచనాలు చదవండి. వారు ఆ సముద్రమునకు
అధరునున్న గెరాసీనుల గెరాసీనులకు దేశముకు వచ్చింది. ఆయన దోణి దిగగానే ఆ అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధిలో నుండి వచ్చి అతనికి ఎదురుపడను. ఇగో చూడండి ఎదురుపడి అంటుండు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నజరుడైన యేసా దైవ కుమారుడా, నన్ను బాధింపవచ్చితివా కాలము కాకముందే అని ఎదురుపడ్డాడండి. యేసయ్య ఎదురుగా పోయి, నువ్వు సర్వోన్నతుడు దేవుని కుమారుడు, నేను ఎరుగుదు నిన్ను, కనుక నన్ను బాధించడానికి వచ్చావా, నన్ను అప్పుడే బాధించొద్దు, నన్ను లగొట్టద్దు అని ప్రాధేయపడుతున్నాడు అన్నమాట. ప్రాధేయపడుతుంది దయ్యం యేసయ్య దగ్గర. ఈ మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పేటప్పుడు, అయ్యా నన్ను బాధించదు, నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు, నువ్వెవరు అంటే నేను సైనా, నేను ఒక దయ్యాన్ని కానీ అనేక దయ్యాలు ఇతనిలో నీ నివాసం ఉన్నాను, వెళ్ళిపో. అయ్యా నువ్వు ఎట్లా అయినా నువ్వు వేడుకున్నా నువ్వు వినేటట్లు వెళ్ళగొడతావు. అయితే ఇక పక్క పొంటి పందులు ఉన్నాయి. పందులు అంటే ఇష్టం తెలుసా దయ్యాలకు. ఆ పందుల దగ్గరికి పంపించు, ఆ పందుల మందలో పోయేటట్టుగా నన్ను గద్దించు, నన్ను ఆజ్ఞాపించు అని చెప్పి ఆ పందుల వైపున దయ్యం పోయింది. చదువుదాం, మార్కు సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. గనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్ములు వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయన బ్రతిమాలు కొనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయ్యాలకు తెలుసు యేసయ్య గొప్ప సర్వశక్తిమంతుడు, సర్వోన్నత దైవ కుమారుడు, దేవుడు పరిశుద్ధుడు, ఆయన రక్షకుడు అని తెలుసండి. అవి తెలిసి యేసుప్రభువుని ఎదుర్కొని గజగజ వణుకుతున్నాయి. నమ్మి విశ్వసించి మనం కూడా గట్టిన దయ్యాల్లాగా విశ్వసించి వణుకుతున్నాము, కానీ క్రియలు జరుగుతున్నాయా? వాక్యం చదవమని చదువుతున్నామా? ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థనకు ఉదయం సాయంత్రం రమ్మంటే వస్తున్నామా? మన సైతం మళ్ళీ లేకపోతే వెళ్ళి, మన సైతం వస్తున్నా లేకపోతే వెళ్ళిపోయా, నాకు నిద్రరంగా ఏంటి, ఏం పని పాటు లేదు నీకు కాబట్టి సాయంత్రం ప్రార్థన అంటావు. మాకు ఎన్ని పనులు లేవని చెప్పి పని భారం పెట్టుకొని దయ్యాల్లాగా మీరు వణుకుతే, విశ్వాసము దేవుని మీద విశ్వాసం దయ్యాలకుంది, మీకుంది. దయ్యం విశ్వాసము ద్వారా మీరు మృతులు అవుతారు, దయ్యం పాలవుతారు. ఒక ఒక మాట చెప్పాలంటే పందుల పాలవుతారు. పందుల వైపే ఇక మన జీవితం, పందుల జీవితం అవుతుంది. దయ్యాలు ఎటుపోయినాయి పందులలో వాళ్ళే, మన స్థితి కూడా అట్లే పోతుంది. మరి కనుక క్రియలు ఉండాలి. విశ్వాసం, దేవుని విశ్వసిస్తున్నారు కదా, మరి ఆయన క్రియలు చెప్పినట్టుగా చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాక్యము చదవండి, వాక్యం వినండి, వాక్యం అనుగుణంగా మార్పు కలిగి, మారుమనస్సు కలిగి ప్రార్థన పూర్వకంగా క్రియలు చేయండి. ఎందుకు మనం భారంగా ఫీల్ అవుతున్నాం? ఆ ఎదురొచ్చిన వారికి సువార్త చెప్పండి, వారి కోసం ప్రార్థన చేయండి, సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయండి. ఎప్పటికప్పుడు ప్రార్థన పూర్వకంగా డ్యూటీకి పోండి, ప్రార్థన చేసుకుని డ్యూటీకి పోండి, డ్యూటీ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి అయ్యా ఈ రోజంతా కాపాడినామని ఇట్లా డ్యూటీ చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, చదువుకున్న బిడ్డలు పొద్దున ప్రార్థన పూర్వకంగా వెళ్ళండి. మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ తండ్రి నువ్వు ఇచ్చిన దినముఖై వందనాలు, నువ్వు నాకు సాయం చేసినందుకు వందనాలు, నాకు ఈ రోజంతా ఫలము ఏది కష్టపడి అది వ్యర్థం కాకుండా ఫలము దయచేయం, నీ కృపలో నిలబెట్టుము, ఇదిగో అలసిపోయిన ప్రాణం నెమ్మది క్షేమం కలుగుటకు సాయం చేయము, ఇదిగో సాయంత్రం ప్రార్థన, ఆ ప్రార్థన కూర్చునే భాగ్యము దయచేయమని దేవుని క్రియలు నీ జీవితం జరుగునట్లుగా ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసము కలిగి క్రియల ద్వారా నడవాలి. అప్పుడు మీకు జయం కలుగుతుందండి, ఫలము కలుగుతుందండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దయ్యము అన్ని గ్రహిస్తుంది, మనం కూడా అన్ని దయ్యంలానే అన్ని గ్రహిస్తున్నాం. కొన్నిసార్లు అయితే పాస్టర్లు కూడా చూస్తాం ఆత్మీయతతో, ఇది నిజమైన సర్వోన్నతుని యొక్క దేవుని దాసులు, వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు, చక్కగా సువార్త వీళ్ళ ద్వారా సంఘముకు చక్కగా
క్షేమాభివృద్ధిలో నడిపించబడుతుంది ఈ సేవకులు, ఈ అభిషేకం ద్వారా, ఈ సేవకుల ద్వారా మనం దయ్యంలాని గుర్తిస్తాం. అట్లే గుర్తిస్తాం మనం. అలాంటి సేవకులు ఎదుర్కొంటాం, ఆ సేవకులు కొనియాడుతాం. అందరికీ సాక్ష్యం, వీళ్ళ మాట వినండి, వీరు నశించిపోయే వారికి సర్వశక్తుని యొక్క సువార్త ప్రకటిస్తున్నారు. వీళ్ళు రక్షణ కొరకై వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారని చెప్తున్నట్టుగా దయ్యాలు చెప్తాయి. దయ్యాల్లాగానే మనం చెప్తే కూడా సేమ్ అట్లనే దయ్యాల విశ్వాసమే మనకు. మనం చెప్తున్నాము, నువ్వు అనుసరిస్తున్నావు, వారి మాటను విని లోబడుతున్నావా, వెంబడిస్తున్నావా, అనుసరిస్తున్నావా? దయ్యాలు అనుసరించవు, చెప్తాయి, సాక్ష్యం చూపిస్తాయి, కానీ అనుసరించేవాడు. అనుసరించలేవు కాబట్టి దయ్యాలు అయినాయి. మనం అనుసరిస్తున్నాం కాబట్టి దేవునికి పిల్లలు అవుతాం. హల్లెలూయా! దైవ సంతానం అవుతాం, దేవుని పిల్లలు అవుతాం, దైవరాజ్య వారసులు అవుతాం. దేవుని మాట వింటే అవి వినయి కాబట్టి గుర్తెరుగుతాయి. అన్నీ బరాబరే, కానీ అవి లోబడవు, దేవుని మాట అనుసరించవు కనుక దయ్యాలు అయిపోయినాయి. మనం అనుసరించే వాళ్ళం కనుక దేవుని బిడ్డలు అవుతాం. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. ఒక గ్రామంలో పౌలు శిలలు వెళ్ళారు. వెళుతూ సువార్త ప్రకటిస్తున్న క్రమములో ఒక పూతోని అనే ఒక చిన్నది ఒక స్త్రీ దయ్యం పట్టిన ఆమె. దయ్యం వలన సోద చెబుతుంది. దయ్యం వలన ఏం చెప్తుంది? సోద చెబుతుంది. ఈ దయ్యం వలన సోద చెబుతున్న ఆమె యజమానులకు లాభం తీసుకొస్తుంది, మంచి లాభం. సోద చెప్పించుకోవటానికి సోద చెబుతామమ్మ, సోద అంటే చాలామంది లైన్ కడతారు కదా. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆమె దగ్గర సోదే. ఆ సోదే చెప్పేది ఏ ఆత్మ ద్వారా? దయ్యం ఆత్మ ద్వారా. దయ్యం పట్టింది ఆమెకు. అయితే ఆ ప్రాంతంలో పౌలు శీలలు వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళ మనని వాళ్ళు వెళ్తూ సువార్త చెప్తే ఈ దయ్యం పట్టిన స్త్రీ ఆ వెనకెనకపోతుంది. గుర్తుపట్టింది అనమాట. వీళ్ళు సామాన్యులు కాదు, సర్వశక్తుని నాదుని యొక్క సేవకులు. వీళ్ళు ఎందుకు వచ్చిన ఈ గ్రామానికి? సువార్త ప్రకటించడానికి. వీరి సువార్త ద్వారా రక్షణ కలుగుతుంది, సాక్ష్యం పలుకుతుంది. హల్లెలూయా! అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 16-17 కనబడుతుంది. మేము ప్రార్థనా స్థలముకు వెలుచుండగా పుత్తోను దయ్యము పట్టినదై సోద చెప్పుడు చేత తమ యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్ములను వెంబడించి ఈ మనుషులు ఆ సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు ఆ రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పింది. మామూలు కాదు, మస్తు కేకలు, గ్రామం వినేటట్టుగా. గుర్తెరిగింది. గ్రామస్తులు తెలియదు ఈయన ఎందుకు వచ్చాడో వీళ్ళని, కానీ ఈ దయ్యానికి తెలుసు. సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీళ్ళు సువార్త ప్రకటించేది ఏంటి? రక్షణ కొరకైన సువార్త ప్రకటిస్తున్న వీళ్ళు అని కేకలు వేసిందన్నమాట. మనం కూడా కేకలు వేస్తున్నాం, ఈ సేవకుడు దేవుని సేవకుడు అని, ఈ వాక్యం రక్షణ వాక్యం అని, ఈ సహవాసము దేవుని యొక్క సహవాసం అని అన్ని గుర్తెరుగుతున్నాం, విశ్వసిస్తున్నాం, కానీ పాటిస్తలేమండి. ఈ పాటించకపోవడం వల్ల మనము దయ్యాల విశ్వాసం వంటి విశ్వాసంలో ఉంటున్నాం. దయ్య విశ్వాసం ఉన్నాం. ఈ విశ్వాసం ఏ విధంగా ఉంది? దయ్య విశ్వాసం. గట్లా అంటారు ఏంది పాస్టర్? దయ్య విశ్వాసం అంటే క్రియలు లేని విశ్వాసం. దయ్యం విశ్వాసమే. నేను చెప్పడం కాదు, వాక్యం ఘోషిస్తుంది. వాక్యము అలాగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి క్రియలు లేని విశ్వాసం మృతము, అది దయ్యాల విశ్వాసం. అలాగ మనం మృతంగా ఉండటకు దేవుడు రక్షించలేదు. విశ్వాసము కలిగి క్రియలతో నడిపించబడాలి.
హలో చెప్పండి. హల్లెలూయా. కొంతమంది విశ్వసించరు కానీ క్రియలు ఉంటాయి. దేవుడు ఉన్నాడని ఆదివారం రారు, దేవుని దగ్గర పోతే మంచిగా ఉంటానని చెప్పి ఏం చేస్తారు, వస్తారు, మూఢభక్తి కలిగి వస్తారు. కానీ దేవుని దగ్గర వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి, దేవుడు ఉన్నాడని ఎంతమంది అయితే ఆయన వెతుకుతారో వారందరికీ ఫలము దయచేయబడునని నువ్వు నమ్మవలను కదా. ఆ వాక్యం ఉంది కదా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఊరికనే మూడగా ఎక్కడ మనసు పెట్టుకుని వస్తాం ఆదివారం. హెబ్రోను రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో అభిషేక్ చదువు. మూడగా వస్తాం. ఎట్లా వస్తాం అట్లనే మిగతా వారమంతా ఏమి కదలికలు ఉండవు. ఆదివారం రావడమే మనకు గొప్ప భాగ్యం. మిగతాది ఏం చేయం. చదవండి. హెబ్రోను రాసిన పత్రిక 11:6 ఏముంది లేదా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఆ ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. వెతకాలే, వాక్యంని వెతుకుతూ ఆ వెతికే వాక్యాన్ని పఠిస్తే నీకు ఫలం ఇస్తాడు. నేను ప్రార్థన చేస్తే నాకు ఫలం ఉంటుంది. ప్రార్థన చేయాలి. వాక్యం చదివితే నేను దీవించబడతాను. ఆ వాగ్దానము ఏ వాక్యమైతే దేవుడు నాకు ఇచ్చాడో ఆ వాగ్దానము దాంట్లో నేను ఫలించబడతాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎస్, నేను దశమభాగం ఇస్తే నేను నా రాబడి అభివృద్ధి అవుతుంది. దేవుడు చెబుతున్నది కదా. చాలామంది ఇవ్వకుండా ప్రభు బల్లకార్యంలో పాలు పొందుతున్నారండి. అబ్రహాము అన్నిట్లో దశమభాగం ఇచ్చి ప్రభు బల్లకార్యంలో పాలు పొందాడా, ఇయ్యక పొందాడా చెప్పండి? పాలు పొందిన ప్రతి ఒక్కరూ అబ్రహాం ఏం చేసింది, పాలు పొందిన తర్వాత ద్రాక్షరసం ఆ సర్వోన్నతుని యొక్క యాజకుని దగ్గర తీసుకొని ఆ ద్రాక్షరసం తీసుకున్న తర్వాత అన్నిట్లో అబ్రహాము 10వ వంతు. మరి అబ్రహాము మనకు విశ్వాసులకు తండ్రి, మరి తండ్రిని తగిన పిల్లలుగా ఇస్సాకుగా ఆ వాగ్దానములో, ఆ ఇస్సాకు వాగ్దానంలో మనం నడిపించబడుతున్నామండి. సమయం ఇస్తలేము, మన దేహంతో దేవుని గణపరుస్తలేము. మనం రాబడి పగలంతా కష్టపడతాం, ఎక్కువ పనే, నిద్ర కంటే పనే ఎక్కువ చేస్తాం. మనం ఆ పనిలో దేవునికి అర్పిస్తలేం. ఎలాగ మనం ఫలించబడతాం? మన బాధలు ఎలా పోతాయి? మన ఆర్థిక ఇబ్బందులు ఎలా పోతాయి? మన అనారోగ్యము ఎలా పోతుంది? మన దేహం ద్వారా దేవుని గణపరిచినప్పుడు చెప్పండి. మన సమయం దేవునికి సరైన రీతిగా ఇస్తే ఎందుకు దీవించబడం చెప్పండి? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే మనకు విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. కాబట్టి మనము మృతతుల్యం అయిపోతున్నాం, మనం ఫలించలేకపోతున్నాం. ఏదో గుడ్డిగా మండిగా ఎదుగో ఎంతమందికో, అది కూడా దేవుడు అటాక్షన్ నాలాంటి వాళ్ళకి ఏం దేవుడు సాయం చేస్తాడు, ఎవరికో ఎప్పుడో అన్నట్టుగా అయిపోతుంది. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు పక్షపాతి కాదు. ముఖము గమనించాడు ఆయన, ముఖము లక్ష్యం ఉంచేవాడు కాదు. నీ హృదయం చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము విశ్వాలకు తండ్రి కదా. అబ్రహాము నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు వచ్చి అర్పించమంటే అట్లనే అర్పించాడండి. ఆ అర్పించినప్పుడు విశ్వాసం వెల్లడైంది. ఓహో, నువ్వు అర్పించినావు గనక నువ్వు నీతిమంతుడు అన్నాడు. అదే క్రియ లేకపోతే, కేవలం నమ్మి దేవుడు చెప్పింది చేయకపోతే నీతిమంతుడుగా దీవించబడే వాడే చెప్పండి? చదవండి. యాకోబు పత్రికలో ఉంది, ఇదే అధ్యాయంలో మూల వాక్యములో 21 మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని
తీర్పు పొందలేదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తీర్పు పొందడమే కాదు, ఆశీర్వదింపబడ్డాడండి. ఆయన నీతిమంతుడిగా ఆశీర్వదింపబడ్డాడు. ఆ ఆశీర్వాదం మనకు రావాలి. ఆదికాండం 22వ అధ్యాయము 16, 17, 18 చదువుదాం. 16, 17, 18 చదవండి త్వరగా. నీవు నీకొక్కడైనా వెనక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయము నీ సంతానం విస్తరింపజేసేదను. నీ సంతతి వారు నీ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు. వాళ్ళ ఉన్నత స్థలములను స్వాధీనపరచుకుందరా. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వాదము ఆశీర్వదింపబడును. నువ్వు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వకరంగా ఉంటావు. నీ తోటి ఎంప్లాయీస్కు ఆశీర్వాదకరంగా ఉంటావు. తోటి పని వాళ్ళు, నీతో పని చేసే వాళ్ళు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటావు. నువ్వు చదువుతున్న దేవుని బిడ్డలారా, కాలేజీ పోతున్న వాళ్ళారా, నీ ద్వారా నీ స్నేహితులు దీవించబడతారు. గృహిణులారా, నీ ద్వారా నీ ప్రాంతంలో ఉన్నటువంటి నీ స్నేహితులు దీవించబడతారు. డ్వాక్రా మహిళ సంఘములో ఉన్నదానా, నీ ద్వారా దీవించబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, వాహనం ఉన్న దేవుని బిడ్డ, తోటి లారీ యజమానులు, ఆ డ్రైవర్లు నీ ద్వారా దీవించబడతారు. పెయింటింగ్ వేసే పెయింటర్ కుమారుడా, నీ ద్వారా కాంట్రాక్ట్ ఉన్నటువంటి పెయింటర్స్ అందరూ దీవించబడతారు. ఎందుకు? నువ్వు క్రియల ద్వారా దేవుణ్ణి గణపరుస్తున్నా, విశ్వాసముగా దేవుడు చెప్పింది చేస్తున్నావు, అనుసరిస్తున్నావు. కాబట్టి ఆశీర్వాదము నిలబడుతూ, ఆ ఆశీర్వాదంలో అంటే ఆశీర్వాదంలో తలపరచబడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను. నీ ద్వారా దీవించబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు, భూమి మీద ఉన్న బోతుల మీద ఉన్న శరీర సంబంధులైనటువంటి అబ్రహాం సంతతి అయిన వాళ్ళు ఇట్లనే క్రియలు కలిగి ఉన్నారు. కానీ వాళ్ళు చేరుకోలేకపోయారు ఆ గమ్యస్థానంలో. అగో క్రియలుండే అన్నావు కదా, క్రియలున్నాయి కానీ విశ్వాసం లేదే. క్రియలున్నాయి, విశ్వాసం లేదు. విశ్వాసం లేనందున క్రియలు ఉంటే సరిపోదు, రెండు ఉండాలి. క్రియలు కలిగి జీవించారు కానీ యేసయ్య వాళ్ళకు అడ్డురాయిలాగా, అడ్డుబండలాగా పడిపోయారు. ధర్మశాస్త్రం క్రియలు కలిగి ఉన్నారు కానీ యేసయ్య నమ్మలేదు. ఆ ధర్మశాస్త్ర స్వరూపుణ్ణి యేసయ్యను వెళ్ళగొట్టలేదు. యేసయ్యను అక్కడ యేసయ్య వెళ్ళగొడితే మనం హత్తుకున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మేము క్రియల మూలంగానే నీతిమంతులు కావాలని వాళ్ళ క్రియల నియమము పాటించారంట. అందుకోసం ఎన్ని రోజులైనా వాళ్ళు చేరుకోలేక యేసయ్య నామం అడ్డు తగిలి వాళ్ళు బోర్ల బొక్కలు పడ్డారు. ఇంకనూ పడుతూ ఉన్నారు. చదవండి ఆ చివరి వాక్యంగా చదివి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 32వ వచనం. వారెందుకు అందుకొనలేదు? వారి విశ్వాసం మూలంగా కాక క్రియల మూలంగా అయినట్లు దాన్ని వెంటాడిరి. చదవండి 33. ఇదిగో నేను అడ్డురాత్రిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. ఆయన రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, యేసయ్య నామము అడ్డు తగిలి వాళ్ళు త్రొట్టుపడిన త్రొట్టిల్లిది. కానీ యేసయ్య నమ్ముకొని యేసయ్య చెప్పినట్టుగా చేస్తే
మనము గురి వద్దకు పరిగెత్తగలుగుతాం. గురిని మనము కడముట్టించుదాం, తుదముట్టించేదాము. మంచి పోరాటం పోరాడి మన పరుగు తుదముట్టించేదాము. విశ్వాసము కలిగి జీవిద్దాం. విశ్వాసముతో పాటు దేవుడు చెప్పిన మాటలు క్రియల రూపకంగా అనుసరిద్దాం. ఏం చేయాలి? పాటించాలి. బుక్కడు తిని పండుకోవడం కాదు. ఊకే బుక్కడు తిని పండుకోమని ఊకే అంటే ఏంది పాస్టర్? ఏమన్నా నీ కష్టం తింటున్నదా? నువ్వు సంపాదించిన బెడ్ మీద పండుకుంటున్నా అనేది అట్లా కాదు. దేవుని బిడ్డలారా, మీ కష్టమే, మీ బెడ్డే, మీ ఫుడ్డే. కానీ నువ్వు దేవుణ్ణి నిన్ను నమ్ముకున్నావు కదా, నీ సొత్తు కాదు. యేసయ్య నీ రక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి నీ పనిలో ఫలము రావాలంటే దేవుని మాట విని అనుసరించు. నువ్వు కంటి నిండా నిద్రపోవాలంటే దేవుని మాట విని సమయం ఇవ్వు, కొంచెం ప్రార్థన చేయు. అప్పుడు నువ్వు కంటి నిండా పండుకుంటావు. దేవుని నామంలో నువ్వు కడుపు నిండా నువ్వు తినాలనుకుంటే నీ దేహంలో దేవుని గనపరచు, వాక్యం చదువు, ప్రార్థన చేయు. అప్పుడు నువ్వు తిండి అరుగుతుంది, నీకు ఆరోగ్యం ఉంటుంది. హల్లెలూయా. క్షేమం అవుతావు. నీ జీవితం నీతిమంతుడిగా నువ్వు దీవించబడి అనేకులు దీవెనకరంగా ఉంటావు. అది నువ్వు చేసే పనిలో విశ్వాసం కలిగి ఇది పని చేయు. అయ్యా నేను నమ్ముచున్నాను, ఇదిగో ఈ బైబిల్ చదువుతూ నేను దీవించబడతాను. చదివి గ్రహించి పాటించు, సువార్త చేయు, నశించిపోయే వరకు ప్రార్థన చేయు. నీకు ఎదురవుతున్నటువంటి ఎంప్లాయీస్కి ఏదో రకంగా మాట చెప్పి బాధలు, నేను కూడా ఒకప్పుడు ఇదే బాధలు పడ్డాను అని బాధతో పాటు యేసయ్య ప్రేమ చెప్పావు. వాళ్ళు నేను ఇష్టపడకపోని యేసయ్య ద్వారా యేసయ్య నిన్ను నిలబెట్టింది నీ ద్వారా. యేసయ్య ప్రేమ నలుగురికి పంచటానికి కదా. నీ దగ్గరకు అది ఆగిపోవడం ఎందుకు? నీ దగ్గరకు వచ్చే వరకు అది కొనసాగింపజేయం. అది పుణ్యం కదా. తాత్కాలిక మనుషుల యొక్క మెప్పు పొందుకునే విధంగా యేసయ్యను ఎందుకు బిగబడుతున్న ఈ హృదయంలో, నీ జీవితంలో ఎందుకు ఆగిపోవాలి? యేసయ్య మాటలు, యేసయ్య ఆశీర్వాదము, యేసయ్య నీతి నీ దగ్గరనే ఎందుకు ఆగిపోవాలి? అది కొనసాగింపజేయండి. నీకు ఆశీర్వాదము కదా, నీ ద్వారా నలుగురు దీవించబడతారు కదా. మరి తెలియక నీ మీద ఏదో వ్యతిరేకంగా తాత్కాలిక నిన్ను అయిష్టపడుతున్నారేమో, నిన్ను దూరం చేస్తున్నారేమో. కానీ తెలిస్తే హత్తుకుంటారండి. ఎందుకు ముఖ్యంగా ఆ యొక్క మూర్ఖంగా మనం ప్రవర్తించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పింది చేస్తే మనకు ఫలం కదండి. ఎందుకంటే మన దయ్యాల విశ్వాసం ఎందుకు అవుతుంది? మృతం ఎందుకైతే మన భక్తి చేసుకుంటూ మళ్ళీ మొదటి కాడికి ఎందుకు వస్తాం? మళ్ళీ అన్యుల లాగానే ఎందుకు బ్రతకాలి? మనం దేవుని నమ్ముకున్న తర్వాత పాత జీవితం ఏమాత్రం మార్పు లేదు, ఏం లేదు. అంటే మనం కేవలము బట్టల కోసమే నమ్ముకున్నామా? ఇల్లు కట్టుకోవడం కోసం నమ్ముకున్నామా? మన ఉద్యోగుల కోసం నమ్ముకున్నామా? 4 పైసలు ఫలం కోసమే నమ్ముకున్నామా? బట్ అన్నిటికంటే ఎక్కువ నిత్య జీవం కోసం కదండి. అదే ఇచ్చినప్పుడు నీకు కాకపోతే నీకెవరికని భవనాలు ఇస్తాడు, కాళ్ళు ఇస్తాడు, ఉద్యోగాలు, ఇన్ని డబ్బులు. నువ్వు ఎంత కష్టపడ ఆ కష్టానికి ఎక్కువ ఫలితం నీకు అనుగ్రహిస్తాడు. అక్కడ నువ్వు వారసుడు, నిత్య జీవానికి వారసుడు కాబట్టి నువ్వు కాకపోతే ఇంకెవరు బిడ్డ? నాకు నువ్వే అనుభవించాలి. నీకే కావాలని నూతన మార్గం తెరిచి నీకు గొప్పగా అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. అబ్రహాం అన్నిట్లో ఆశీర్వదించబడినట్లుగా ఆయన కుమారుడిగా, ఆయన వాగ్దానము నీ వాగ్దానంగా, నీవు ఇస్సాకుగా నన్ను అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఆయన అనుసరించడం, ఆయన కుమారుడుగా నేను ఆయనకు ఇచ్చిన వాగ్దానం, నేను కూడా వాగ్దానం నడుస్తానన్నప్పుడు ఆ వాగ్దానము, ఆ ఇస్సాకు వాగ్దానం నీకు ప్రాప్తించబడుగాక, మనకు అనుగ్రహింపబడుగాక. ఆమేన్. అలాంటి ఆశీర్వాదాలు నడిపించబడదాం. ఊకే మందగించి ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో ఏం చెప్తా ఫస్ట్ నేనే పోగొట్టుకున్నా, ఇట్లా ఉండద్దండి. హుషారుగా ఉండాలి. అంతా నీకేం తెలుసు ఫస్ట్ మా కష్టాలు ఏంది కష్టం? ఇంకో బండి ఎత్తేయాలి. అరే కష్టాలు ఉంటేనే అన్నాడా, లేకపోతే కష్టాలు పోతే అన్నాడా? కష్టాల్లో దేవుణ్ణి నమ్మితే ఆ కష్టాలు విడిపిస్తా అన్నాడు. అర్థమవుతుందా? కష్టాలు పోగొట్టుకునేదే విధంగానే దేవుణ్ణి నమ్ముకున్నాం. కష్టాలు సాతాను వల్ల వస్తాయి. దేవుడు ఎవరిని కష్టపెట్టాడండి? కష్టాల నుంచి విడిపించడానికే కదా దేవుడు మనల్ని రక్షించుకున్నాడు.
అయితే మనకు కొంచెం భక్తి తక్కువ అయినా కొంచెం కష్టం ఎక్కువ అయితే ఆ కష్టాన్ని పట్టుకొని దేవుడే ఇచ్చిందని మనము దేవుడి మీద అలగద్దు. దయ్యము అయితే అప్పుడు ఎక్కువ భక్తి పెంచండి, ఆ కష్టం తురుమంటుంది, తొలగిపోతుంది. ఆ కష్టాల్లో దేవుడి గొప్ప కార్యం నీ కనబడ్డప్పుడు నేను మహిమపరచబడతా, మహిమ పరచగలుగుతాం. ఎందుకంటే గొప్ప కార్యాలు దేవుడు అనుగ్రహిస్తాడు. పరవైద్యుడని నీకు తెలవాలంటే అప్పుడప్పుడు మనకు అనారోగ్యాలు వస్తాయి, ఆ వైద్యం చేత స్వస్థపరుస్తాడు. నువ్వు మారాలి, పిల్లలు మారాలి, మనం మారాలి, పెద్దలు మారాలి. అర్థమవుతుందండి? ఆ ఫలం అనుభవించండి. సీరియస్గా తీసుకుంటలేరు భక్తి జీవితం. అలసిపోతున్నప్పుడు కొంచెం తింటున్నా, పండుకుంటున్నాం, ఇక తర్వాత అంటూ మన రోజులు గడుస్తున్నాయి, కానీ మనలో మార్పు వస్తుందండి? చెప్పండి. మీరు తెగించాలి కొంచెం. అదే భార్య చెప్తే, భర్త చెప్తే, ఇంటోడు పక్కోడు చెప్తే వినం. అది రోగమంతా డాక్టర్ చెప్తే అది పిచ్చిగోలైనా కానీ వేసుకోమంటే వేసుకుంటాం. ఉదాహరణ చెప్తున్నాను, ఆయన మంచి గోళీలు ఇస్తారు, కానీ అదే మంచిది ఎవరైనా చెప్తే, భార్య చెప్తే, భర్త చెప్తే, కొడుకు చెప్తే, తండ్రి చెప్తే వింటామా? ఎవరు చెప్పినా మంచిది ఉంటే స్వీకరించాలండి. హల్లెలూయా. మన చేతులారా మనకి దాదాపుగా మన చేతులను మనమే మిస్టేక్లు చేసుకుంటున్నాం, చేతులను మనమే కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. విశ్వాసం ఉంది కాదంటలేను, విశ్వాసం లేకపోతే మీరు వస్తారా? కానీ విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేవు, అది ఆ ఫలితం అనుభవించలేకపోతున్నాం. మన విశ్వాసం దయ్యాల విశ్వాసంలాగా వంటిది అయిపోతుంది, మృతం అయిపోతుంది. కాబట్టి మృతమైనటువంటి కార్యాలు మనకు ఎదురవుతున్నప్పుడు కష్టాలు, అదే దేవుని నమ్ముకున్నా మనకు ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు ఏంది, ఈ రోగాలు ఏంది, ఈ శోధనలు ఏంది, ఈ అసహనం ఏంది, ఈ విసుకేంది, ఈ బాధలు ఏందని మనకు సగటు విగటు కలుగుతుంది. అవునా కాదా? కనుక పుండున్న కాడ మందు పెట్టండి, సమస్య ఉన్న కాడ దీని వాక్యము పెట్టండి, క్రియలు కలిగే దీని వాక్యము కలిగి క్రియలతో జీవించండి, ఆ ఫలితం అనుభవించగలుగుతా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాల చేత మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుకొని ముస్లిం ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఈ దినమున నీ కృప ద్వారా తండ్రి నీ వాక్యము తెలియజేసావయ్యా. నీ అందు విశ్వాసం ఉన్న వారిని బట్టి కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. అయితే క్రియలు లేకపోతే ప్రయోజనమేమి? ఆ విశ్వాసం నిన్ను రక్షించగలదా అని ప్రశ్నగా మాతో మాట్లాడేవయ్యా. అవును, దేవుడు ఒక్కడని మేము నమ్ముచున్నాం, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, నమ్మి వణుకుతున్నాయి. కనుక దయ్యం వంటి విశ్వాసం మా జీవితంలో ఉండకుండా మరింతగా దయ్యానికి మించిన విశ్వాసం కలిగిన క్రియలు మా జీవితంలో ఉంటే నిజంగా అబ్రహాము చెప్పినట్టుగా, అబ్రహాముకు దేవుడు చెప్పినట్టుగా చేశాడు కనుకనే తన క్రియల ద్వారా నీతిమంతుడిగా దీవించబడ్డాడయ్యా. అలాగా దీవించబడటకు మాకు కృప చూపెట్టుము తండ్రి. అందుకోసం ప్రభు స్తోత్రం తండ్రి. మాకు విశ్వాసం ఉంది కానీ క్రియలు లేనటువంటి విశ్వాసం ఉందయ్యా. కొన్నిసార్లు విశ్వాసం లోపిస్తుంది, క్రియలు ఉన్నాయి కానీ ప్రభు ఆ క్రియల వల్ల ప్రభు ఫలితం పొందలేకపోతున్నాం, గురి వద్దకు పరిగెత్తలేకపోతున్నాం అయ్యా, గమ్యం చేరుకోలేకపోతున్నాం అయ్యా. ఆ ఫలితంలో మేము అయ్యా ప్రభు నెరవేర్పు లేకుండా ఉంటున్నాం అయ్యా. కనుక ప్రభు క్రియలు కలిగిన విశ్వాసం కలిగిన క్రియలు మా జీవితంలో ఉండాలి తండ్రి. 2 ట్రాకులో ప్రభు, ఒక విశ్వాసం ఒక ట్రాకు, క్రియలు కలిగిన ఒక ట్రాక్. ఇదిగో ప్రభు, 2 ట్రాకులో ట్రైన్ పోయినట్టుగా ప్రభు మా జీవితము ప్రభు నడిపించబడుతున్నప్పుడు తను మీ ఫలితం అనుభవించగలుగుతాం. నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు అది బహుబలంగా ఉంటుంది సెలవిచ్చున్నాం. కనుక నీతిగా ముందుకు సాగుకు సహాయం చేయము. నీ వాక్యం విన్నది అది అనుసరించి ప్రార్థన చేసినప్పుడు మాకున్న అవసరాలన్నీ నీ మహిమలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరం తండ్రి నీ వాక్యాలు మేము వినాలి, భుజించాలి, ప్రతిదినము వాక్యం చదవాలి, మా జీవితం కట్టుకునే విధంగా ప్రార్థన చేయాలి, 10 మందికి దీవెనకరంగా ఉండటకు సహాయం చేయము తండ్రి. మా ప్రార్థనలో మా విశ్వాస జీవితంలో విసుగు, విరుక్తి, అయ్యా సనుగు, గునుగు ప్రభు నామకార్థంగా ఇత్యాదులన్నీ బలహీనత తీసుకొచ్చినటువంటి ఆ యొక్క మందగించతనం ప్రతిదీ యేసు నామములో దుఃఖపరచబడుగాక. ప్రభు చురుకుతనము దయచేయం, ఉత్సాహం దయచేయం, విశ్వాసం దయచేయం. దేవుని మాట విన్న కొద్ది ఇంకా మాలో ఊపు రావాలి, మాలో ఇంకా ప్రోత్సాహం కావాలి, ఇంకా గొప్పగా మేము బలపడాలి తండ్రి, ఇంకా స్థిరపరచబడాలి, మేము ఆగిపోకుండా సాగిపోయే విధంగా దయచేయం.
అయ్యా ముందున్నది ఇంకా కఠినమైన పరిస్థితులు అయ్యా, భయంకరమైనటువంటి అయ్యా శోధనకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. వాటన్నిటిని ఎదిరించాలంటే భక్తి జీవితం కావాలి. విశ్వాసంతో కూడిన క్రియలతో మేము శక్తి, మేము బలం పొందుకోవాలి తండ్రి. నీతిమంతుడికి ప్రభు అయ్యా అనేక ఆపదలు కలుగుతాయి, కానీ ఆపదల మీద జయం కలుగుతుంది సెలవిచ్చి ఉన్నామయ్యా. కనుక ప్రభు స్తోత్రము తండ్రి, మాకు ఆపదలు ఎదురైనప్పుడు మాకు జయం కలుగునుగాక. అలాంటి క్రియల రూపంలో నడిపించమని, ఆ వాగ్దాన ఫలము అనుభవించడానికి సహాయించమని ప్రార్థన చేస్తున్నాం. మాలో ఉన్న సోమరితనం, మాలో ఉన్న మధ్యతనం, మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన భక్తిహీనత ఏ సమయంలో దూరం చేయబడుగాక. విశ్వాసంతో కూడిన క్రియలతో రక్షణ నడిపించమని, ప్రయోజనకరంగా జీవింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. మా శరీరం ప్రాణమాత్మనికి అప్పచెప్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.